వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈరోజు నుంచి మనము డైలీ టెస్ట్ ఇంగ్లీష్ గ్రామర్ మీద చూద్దాం. టెట్ సిలబస్ మీద బేస్ చేసుకుని ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, సో అరౌండ్ మనం ఒక 50-60 టెస్ట్లు మనం రాసేస్తే కొంచెంగా మన నాలెడ్జ్ పెరిగి ఒక 60 టెస్ట్లు రాసేసరికి మనకి కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంగ్లీష్ గ్రామర్ మీద. ఓకే, సో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ తర్వాత నేను 5 సెకండ్లు టైం ఇస్తాను. ఈ 5 సెకండ్లలో మీరు క్వశ్చన్ని అర్థం చేసుకుని మీ ఆన్సర్ని కామెంట్ రూపంలో డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో రాయాలి. ఓకే, కామెంట్ సెక్షన్లో ఎందుకు రాయాలి? ఎందుకంటే ముందు నాకు తెలియాలి అసలు మీరు సీరియస్గా తీసుకుంటున్నారా లేదా అని, ప్లస్ ఎంతమందికి యూస్ఫుల్ అవుతుంది అన్నది నాకు అర్థమైతే దాన్ని బట్టి ఇంకా బాగా చేద్దాము అని నాకు కూడా ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఈ టెస్ట్లన్నీ సీరియస్గా తీసుకోండి. పైగా ఇది ఇంగ్లీష్ గ్రామరు మ్యాథ్స్ అనేవి మీ డిఎస్సిలో మీకు డిసైడింగ్ ఫ్యాక్టర్ లాగా ఉంటాయి. సో లెట్ us begin. Question number 1. Which of the following sentences is grammatically correct? He didn't knew the answer. He doesn't knows the answer. He did not know the answer or he didn't know the answer. He don't knows the answer. Correct answer option 3. He didn't know the answer. Didn't అన్నది ఏంటి? Didn't అన్నదాన్ని మనము కాంట్రాక్షన్ అని చెప్పి అంటాం. ఓకే, దేని కాంట్రాక్షన్? డిడ్ నాట్ యొక్క కాంట్రాక్షన్ ఇస్ didn't. ఈ didn't అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ ఫాలోడ్ బై ద బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్. బేస్ ఫామ్ ఏది ఉంది ఇక్కడ? ఇందులో బేస్ ఫామ్ నో అని ఉంది. ఇవన్నీ నోస్, న్యూ, నోస్ అని చెప్పి మారిపోయాయి. డిడెంట్తో మనము బేస్ ఫామ్ వాడాలి కాబట్టి థర్డ్ ఆప్షన్లోనే మనకి అలా కనిపిస్తుంది. సో హీ డిడెంట్ నో ది ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్. విచ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ షీ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద గ్రూప్ ఈజ్ అ సూపర్లేటివ్ డిగ్రీ? She fastest runner group. Answer is second one, fastest. ఇందులో మన ఏమడుగుతున్నారు? సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ గురించి అడుగుతున్నారు కదా. సూపర్లేటివ్ యాడ్జెక్టివ్ అనేది మనకి ఎక్కడ వస్తుంది? డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో వస్తుంది. ఇందులో మనం ఎప్పుడు కూడా చాలా ఐటమ్స్ మధ్యలో అన్నిటికంటే హైయెస్ట్ డిగ్రీ అనేది మనం చూపించడానికి సూపర్లేటివ్ డిగ్రీని వాడతాం కదా. ఇక్కడ మనము షీ ఈజ్ ద ఫాస్టెస్ట్ రన్నర్ ఇన్ ద గ్రూప్ అంటే ఏంటి? ఆ గ్రూప్లో ఎంతమంది ఉంటే అందరికంటే ఫాస్ట్గా ఉంది అని చెప్పి అర్థం. అదే మనం సూపర్లేటివ్ కాకుండా కంపారిటివ్ వాడినప్పుడు ఓన్లీ ఇద్దరిలో మనం కంపేర్ చేసి వాడతాం. థర్డ్ వన్. వాట్ ఈస్ ద యాంటనిమ్ ఆఫ్ కన్క్లూడ్? బిగిన్, స్టార్ట్, ఇనిషియేట్, ఎండ్. కన్క్లూడ్కి యాంటనిమ్ అంటే ఏంటి? యాంటనిమ్ అంటే ఆపోజిట్స్. ఇట్ ఈస్ అ వర్డ్ విత్ అన్ ఆపోజిట్ మీనింగ్. సో కన్క్లూడ్ అంటే ఏంటి? కన్క్లూడ్ అంటే ఏదన్నా అయిపోవటం, ఫినిష్ అయిపోవటం లేదా ఎండ్ అయిపోవటం కదా. కన్క్లూడ్కి ఆపోజిట్గా మనము బిగిన్ అని చెప్పి అంటాం. ఫోర్త్ వన్. ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్ ఇన్ passive voice. They completed the project. The project is completed by them. The project was completed by them. They are completing the project. Correct answer 3. The project was completed by them. Okay, ఇది ఏంటంటున్నారు? ఇది ఐడెంటిఫై ద సెంటెన్స్ ఇన్ ప్యాసివ్ వాయిస్ అని చెప్పి అంటున్నారు. ప్యాసివ్ వాయిస్లో ఏమవుతుంది? సబ్జెక్ట్, ఆబ్జెక్ట్ అని చెప్పి ఉంటాయి కదా మనకి సెంటెన్స్లో. యాక్టివ్ వాయిస్లో ఏమో సబ్జెక్ట్ ఇక్కడ ఉంటుంది, ఆబ్జెక్ట్ మీద యాక్షన్ చేస్తాం కదా. అదే మనము ప్యాసివ్ వాయిస్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు అని చెప్పి మాట్లాడతాం. అలా ఇక్కడ మనం చూస్తే సపోజ్ మన దగ్గర సెంటెన్స్ దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్ అని ఉంటే అప్పుడు అది యాక్టివ్ వాయిస్. ఓకే, లెట్ మీ రైట్ ఇట్ డౌన్. దే కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్.
అని చెప్పి రాస్తే ఇది మనకి యాక్టివ్ వాయిస్లో ఉంటుంది. సో ప్రాజెక్ట్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కాబట్టి ప్యాసివ్ వాయిస్ అన్నప్పుడు ఇది మనకి సబ్జెక్ట్లోకి రావాలి. సో ద ప్రాజెక్ట్ వాజ్ కంప్లీటెడ్ బై దెమ్. ఇక్కడ కంప్లీటెడ్ అంటున్నాం కదా, పాస్ట్ టెన్స్ కదా. సో ప్యాసివ్లోకి వచ్చేసరికి వాజ్ కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. సో ద వర్బ్ వాజ్ కంప్లీటెడ్ అనేది that will correctly reflect the past tense in passive form. So third one, the project was completed by them annadi, that is the correct passive form of the sentence. Fifth question, what type of conjunction is used in the sentence he waited until I arrived? Coordinating, subordinating, correlative, conjunctive adverb. ఫస్ట్ మనము అసలు కంజంక్షన్ ఏంటి ఇందులో అని చెప్పి చూస్తే కంజంక్షన్ ఈజ్ అంటిల్ కదా. అంటిల్ అనేది మనకి సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేవి ఏం చూస్తే ఇట్ షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ క్లాజెస్. ఎలాంటి టూ క్లాజెస్కి చూపిస్తుంది సబార్డినేటింగ్ కంజంక్షన్? ఇంతకుముందు వీడియోలో మనము టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సింపుల్, కంపౌండ్ అండ్ కాంప్లెక్స్ సెంటెన్సెస్లో చూసాము. సబార్డినేటింగ్ కంజంక్షన్ అనేది ఒక డిపెండెంట్ క్లాజ్ని ఒక ఇండిపెండెంట్ క్లాజ్ని కనెక్ట్ చేసి రిలేషన్షిప్ చూపిస్తుంది. సో ఇక్కడ హీ వెయిటెడ్ ఐ అరైవ్డ్ అంటున్నారు కదా. అంటిల్ ఐ అరైవ్డ్ అనేది ఇండిపెండెంట్, ఇది డిపెండెంట్ క్లాజ్. హీ వెయిటెడ్ అనేది మనకి ఇండిపెండెంట్ క్లాజ్. సో అంటిల్ అనేది ఇట్ ఈస్ అ సబార్డినేటింగ్ కంజంక్షన్. సిక్స్త్ క్వశ్చన్, వాట్ డస్ ద ఈడియం బ్రేకింగ్ ద ఐస్ మీన్? To shatter something made of ice, to initiate a conversation in a social setting, to cause conflict between people, to feel cold in a new environment. Answer is second one, to initiate a conversation in a social setting. సో బ్రేకింగ్ ద ఐస్ అంటే ఏదన్నా కొత్త వాతావరణంలో మనం ఉన్నప్పుడు నలుగురిలో ఆ వాతావరణాన్ని మనం కొంచెం రిలాక్స్ చేయటానికని చెప్పి, సో దాట్ మనం ఆక్వర్డ్గా అనిపించకుండా లేదా మాట్లాడాలంటే హెజిటెంట్గా అనిపించకుండా చేయటానికి చేసే పనిని మనము బ్రేకింగ్ ద ఐస్ అని చెప్పి అంటాం. సెవెంత్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్? ఐ వెంట్ టు ద పార్క్ అండ్ ప్లేడ్ ఫుట్బాల్. Since it was raining, we stayed inside. She likes to read, write and draw. They ran quickly but missed the bus. ఇక్కడ మన ఏం అడుగుతున్నారు? కాంప్లెక్స్ సెంటెన్స్ అడుగుతున్నారు కదా. సో కాంప్లెక్స్ సెంటెన్స్ అన్నప్పుడు ఒక ఇండిపెండెంట్ క్లాజ్ ఉండాలి, ఒక డిపెండెంట్ క్లాజ్ ఉండాలి. ఆప్షన్ 2లో మనం చూస్తే we stayed inside అనేది ఇట్ ఈస్ అ ఇండిపెండెంట్ క్లాజ్. సిన్స్ వచ్చింది కదా, సిన్స్ ఇట్ వాజ్ రైనింగ్ అనేది డిపెండెంట్ క్లాజ్. ఈ రెండు ఉన్నాయి కాబట్టి దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. ఎయిత్ వన్, వాట్ ఈస్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫార్మ్ ఆఫ్ గో ఇన్ ద ప్రెజెంట్ టెన్స్? గోస్, గో, గోయింగ్, వెంట్. ఆన్సర్ ఈస్ గోస్. ఏం అడుగుతున్నారు వీళ్ళు ఇక్కడ మనని? దే ఆర్ ఆస్కింగ్ అస్ అబౌట్ ద థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్. థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్ అంటే ఏంటి? హీ, షీ, ఇట్ అనేవి మనకి థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్కి వస్తాయి. సో థర్డ్ పర్సన్ సింగులర్ ఫామ్తో ఎప్పుడూ కూడా మనము గోస్ అని చెప్పి వాడతాం. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్. ఓకే, సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ ఆన్సర్. Question number 9. Which sentence is in the present perfect continuous tense? She has been studying for 3 hours. She studied for 3 hours. She will study for 3 hours. She is studying now. Correct answer is ఆప్షన్ 1. షీ హ్యాస్ బీన్ స్టడింగ్ ఫర్ 3 hours. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పి అడుగుతున్నారు. ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది మనం ఎప్పుడు వాడతాం?
ఏదైతే యాక్షన్ మనకి పాస్ట్లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా నడుస్తుంది అంటే దాన్ని మనము ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో వాడతాం. ఓకే, సో షీ హ్యాస్ బీన్ స్టడింగ్ ఫర్ 3 hours అంటే ఆ యాక్షన్ 3 గంటల క్రితం స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా నడుస్తూనే ఉంది అని చెప్పి అర్థం. షీ హ్యాస్ బీన్ స్టడింగ్ ఫర్ 3 hours అంటే 3 గంటల ముందు స్టార్ట్ అయ్యి ఇప్పుడు కూడా ఇంకా చదువుతుంది అని చెప్పి అర్థం. 10th one, identify the figure of speech used in the sentence. The stars danced in the sky. Simile, metaphor, personification, hyperbole. ఈ వీడియో మీరు చూసే ఉంటారు అనుకుంటున్నాను నేను. కరెక్ట్ ఆప్షన్ ఇస్ పర్సానిఫికేషన్. పర్సానిఫికేషన్ అన్న ఫిగర్ ఆఫ్ స్పీచ్ మనం ఎప్పుడు వాడతాము? నాన్ హ్యూమన్ థింగ్స్ వాటికి ఆర్ ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్కి మనము హ్యూమన్ క్వాలిటీ, మనిషి లాంటి క్వాలిటీస్ ఉన్నట్టు మనం మాట్లాడితే ఆ ఫిగర్ ఆఫ్ స్పీచ్ని మనము పర్సానిఫికేషన్ అని చెప్పి అంటాం. ఇక్కడ మనం ఏం మాట్లాడాము? స్టార్స్ అంటున్నాము. స్టార్స్ ఆర్ ఇన్హ్యూమన్ అంటే ఇవి జీవించి ఉన్నవి కాదు, ఇవి డ్యాన్స్ చేసే అంటున్నాయి. డ్యాన్స్ అనేది మనం ఓన్లీ హ్యూమన్ బీయింగ్స్కే వాడతాం. సో స్టార్స్ డాన్స్డ్ అన్నది ఇట్ ఈస్ అ పర్సానిఫికేషన్. 11th one, what is the correct indirect speech form of the sentence? He said I am going to school. He said that he was going to school. He said that he is going to school. He said he goes to school. He said I am going to school. Option 1, he said that he was going to school అన్నది ఇండైరెక్ట్ స్పీచ్. రిపోర్టెడ్ స్పీచ్లో మనం వాడే ఒక రూల్, ఏదైతే మనకి ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉంటుందో, ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఉన్నదాన్ని మనము పాస్ట్ కంటిన్యూస్లోకి చేంజ్ చేస్తాం. ఈ సెంటెన్స్లో మీరు చూస్తే యామ్ గోయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్. ఓకే, సో దీన్ని మనము పాస్ట్ కంటిన్యూకి చేయాలి. యామ్ని మనము వాజ్ చేస్తే వాజ్ గోయింగ్ అని చెప్పి వస్తుంది. దాట్ అనే దాన్ని వాడి మనము రిపోర్టెడ్ స్పీచ్లో మనము ఇన్ఫార్మల్ కాంటెక్స్ట్ గురించి మాట్లాడతాం కదా. సో హీ సెడ్ దాట్ హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. హీ సెడ్ దాట్ ఐ బదులు హీ వాజ్ గోయింగ్ టు స్కూల్. సో ఆప్షన్ 1 ఈజ్ యువర్ కరెక్ట్ ఆన్సర్. 12th one, దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్ లాగా చేయండి. ఇది నేను కట్ చేసే, ఎందుకంటే ఆప్షన్ యాడ్వర్బ్ అని ఇచ్చారు. ఇట్ ఈస్ నాట్ అన్ యాడ్వర్బ్. విచ్ పార్ట్ ఆఫ్ ద స్పీచ్ ఈజ్ ద వర్డ్ హౌఎవర్ ఇన్ ద సెంటెన్స్? హీ వాజ్ టైర్డ్ హౌఎవర్ హీ కంటిన్యూడ్ వర్కింగ్. దీని ఆన్సర్ లింకర్. ఇది మనము లింకర్లో మనము హౌఎవర్ గురించి చూసాం కూడా. సో లింకర్ అంటే ఏంటి? 2 ఇండిపెండెంట్ క్లాజెస్ ఉన్నప్పుడు లేదా వాటిలో ఏదైతే మనం కాంట్రాస్ట్ చూపించడానికి ట్రై చేస్తామో అప్పుడు మనము లింకర్ అని చెప్పి లింకర్ మనము హౌఎవర్ అన్న లింకర్ని వాడతాం. సో ఆప్షన్ 1 లింకర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 13th one, choose the sentence with the correct use of prepositions. She is afraid for spiders. She is afraid from spiders. She is afraid of spiders. She is afraid by spiders. Correct answer is she is afraid of spiders. 14th, in which sentence is the verb used in the past perfect tense? I have eaten my lunch. I had eaten my lunch before he arrived. I eat my lunch. I was eating my lunch. Correct answer option 2, I had eaten my lunch before he arrived. Past perfect tense అనేది మనము ఒక యాక్షన్ ఎప్పుడు కంప్లీట్ చేసామంటే యాక్షన్ వాజ్ కంప్లీటెడ్ బిఫోర్ అనదర్ యాక్షన్ ఇన్ ద పాస్ట్. ఓకే,
ఓన్లీ మనము పాస్ట్ గురించి మాట్లాడుతున్నాం, కానీ అందులో కూడా 2 పాస్ట్ ఈవెంట్స్ ఉన్నాయి. ఆ 2 పాస్ట్ ఈవెంట్స్ దేని తర్వాత ఏది జరిగింది అని చెప్పి తెలియటానికి మనం వాడేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, ఐ హ్యాడ్ ఈటెన్ మై లంచ్ అంటే లంచ్ తిన్నాము ఎప్పుడు, అతను వచ్చేలోగా. కానీ 2 కూడా మనము పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము, ప్లస్ పాస్ట్లో మనము సీక్వెన్స్ దేని తర్వాత ఏది జరిగింది. ఐ హ్యాడ్ ముందు అన్నం తినేసాను, అతను రాకముందు 2 ఈవెంట్స్ గురించి దేని తర్వాత ఏది అని చెప్పేది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. 15th question, which word is a homophone of allowed? First one ALOUD, second one ALLUDE, third ALLEVIATE, fourth ALONE. Correct answer is allowed. Okay, allowed అన్నది ఇట్ ఈస్ ద సేమ్ సౌండ్ లాగా ఉంది కదా, ఇది ఒకటే సౌండ్, ఇది ఒకటే సౌండ్. సో ఒకటే సౌండ్ ఉండి కానీ దాని అర్థము స్పెల్లింగ్స్ 2 డిఫరెంట్గా ఉంటే అలాంటి వర్డ్స్ని మనము హోమోఫోన్, ఫోన్ అంటేనే సౌండ్ అని చెప్పి అర్థం. సో హోమోఫోన్స్ని మనము సౌండ్ని బట్టి మనం రికగ్నైజ్ చేయాలి. దిస్ ఈజ్ ఆల్సో అలౌడ్, దిస్ ఈజ్ ఆల్సో అలౌడ్. కానీ ఈ అలౌడ్ అంటే అర్థం ఏంటి, గట్టిగా మాట్లాడటం లాగా. ఇదేంటి అలౌడ్ అంటే ఇది పర్మిషన్ ఇవ్వటం అని చెప్పి అర్థం. 16th question, what is the difference between a simile and a metaphor? ఇది ఫిగర్ ఆఫ్ స్పీచ్ వీడియోలో చూసాము, అది చూడండి, అప్పుడు మీకు బాగా క్లారిటీ వస్తుంది. Similes use like or as, metaphors do not. Metaphors use like or as, similes do not. Similes are longer than metaphors. Metaphors are more common than similes. మనం what is the difference అని చెప్పి అడుగుతున్నాం. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1. సిమిలీస్లో మనము లైక్ అని కానీ యాజ్ అని కానీ వాడి మనకి సెంటెన్స్ ఉంటుంది. మెటఫర్లో మనము ఆ 2 వాడం. 2 కూడా ఫిగర్ ఆఫ్ స్పీచ్, 2 కూడా మనము కంపారిజన్ కోసం అని చెప్పి వాడతాం. సిమిలీ అనేది ఇండైరెక్ట్ కంపారిజన్, మెటఫర్ అనేది మనం డైరెక్ట్గా కంపేర్ చేస్తాం. 17th one, which word is an example of a collective noun? Flock, sheep, animal, grass. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫ్లాక్. ఫ్లాక్ అనేది కలెక్టివ్ నౌన్. దేనికి వాడతాము మనం జనరలీ ఒక గ్రూప్ ఆఫ్ ఏదన్నా వాటికి మనం ఫ్లాక్ అని చెప్పి ఒక యూనిట్ లాగా వాడతాం. జనరలీ మనము ఫ్లాక్ ఆఫ్ బర్డ్స్ అని చెప్పి వాడుతూ ఉంటాం. 18th, what is the plural form of the noun crisis? Crisis, crisis, crises, crisis. కరెక్ట్ ఆన్సర్ ఇస్ క్రైసిస్. ఇక్కడ ఎస్ఐఎస్ సింగులర్ అయితే ఎస్ఈఎస్ అనేది ప్లూరల్. ఓకే, దిస్ క్రైసిస్ ఈజ్ అ ఇర్రెగ్యులర్ నౌన్. అంటే జనరలీ మనము ప్లూరల్ ఎలా చేస్తాం, మనం ప్లూరల్ ఏదైనా కావాలి అంటే లైక్ డాగ్ అని చెప్పి ఉంటే మనం ప్లూరల్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఎస్ అని చెప్పి యాడ్ చేస్తాం కదా. ఎస్ కానీ కొన్నిట్లో ఈఎస్ అని చెప్పి యాడ్ చేస్తాం. అలా కాకుండా మనకి మొత్తం వర్డ్ మనకి చేంజ్ అయిపోయినట్టు అయింది కదా. ఈ క్రైసిస్ తర్వాత ఈఎస్ చేంజ్ రాయటం కాదు కదా, క్రైస్ అని చెప్పి రాసి ఈఎస్ అని చెప్పి చేంజ్ చేసేసరికి ఇలాంటి వర్డ్స్ని మనము ఇర్రెగ్యులర్ నౌన్స్ అని చెప్పి అంటాం. 19th one, identify the type of sentence. If you study hard, you will pass the exam. What type of a sentence? Simple, compound, complex, compound, complex. దిస్ ఈజ్ అ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంప్లెక్స్ సెంటెన్స్ అని ఎందుకంటున్నాం, 2 క్లాజులు ఉన్నాయి. ఇఫ్ యూ స్టడీ హార్డ్ యూ విల్ పాస్ ద ఎగ్జామ్, ఇవి 2. ఓకే, ఇఫ్ వచ్చింది కదా, ఇఫ్ వచ్చింది అంటేనే దిస్ ఈజ్ అ డిపెండెంట్ క్లాజ్, దిస్ ఈజ్ ద మెయిన్ క్లాజ్. ఒక మెయిన్ క్లాజ్ ఒక డిపెండెంట్ క్లాజ్ ఉన్నాయి అంటేనే మనకి అది కాంప్లెక్స్ సెంటెన్స్ అని చెప్పి అర్థం. 20th, which of the following sentences is an example of
Alliteration. The big brown bear bounced by the barn. He walked slowly down the street. The flowers in the garden are beautiful. She danced gracefully on the stage. Correct answer is option 1. ఇప్పుడు మీరు వినండి, ఈ సెంటెన్స్లో నేను చదువుతున్నప్పుడు మీకు బ బ బ బ అని చెప్పి సౌండ్ వినిపిస్తుంది. ద బిగ్ బ్రౌన్ బేర్ బౌన్స్డ్ బై ద బాన్. ఓకే, సో ఇలా బి అంటే ఏంటి, బ అనేది ఇట్ ఈస్ అ కాన్సనెంట్ సౌండ్. ఇలా ఒకటే సెంటెన్స్లో పక్క పక్కన ఒకటే టైప్ ఆఫ్ కాన్సనెంట్ సౌండ్ వస్తే దాన్ని మనము ఫిగర్ ఆఫ్ స్పీచ్లో అలిటరేషన్ అని చెప్పి అంటాం. 21st, choose the correct answer. Neither the teacher or the students is present. Neither the teacher nor the students is present. Neither the teacher nor the students are present. Neither the teacher or the students are present. The correct answer is option 2. Neither the teacher nor the student is present. ఓకే, ఇలా ఎప్పుడు వచ్చినా కూడా మీరు సబ్జెక్ట్ ఎలా తీసుకోవాలి అనుకుంటే, ఇక్కడ ఏం లేదు అనుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం లేదు అనుకోండి. ఓకే, సపోజ్ దిస్. ఓకే, ఇక్కడ ఏం లేదు అనుకుంటే మీకు ఏమొస్తుంది, వర్బ్. ఇక్కడ ఏమీ లేదు అనుకుంటే ద టీచర్ ఇస్ ప్రెజెంట్ అంటాం కదా, ద టీచర్ ఆర్ ప్రెజెంట్ అని అనం కదా. సో ఫస్ట్ ఏదైతే సబ్జెక్ట్ వచ్చిందో టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ అని ఉన్నారు కదా, ఫస్ట్ సబ్జెక్ట్ ఏంటి, సింగులర్లో ఉందా లేదా అని చెప్పి చూసి దాన్ని బట్టి మీరు సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ని చూసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే నెయిదర్ ద టీచర్ నాట్ ద స్టూడెంట్ ఇస్ ప్రెజెంట్ అన్నది దట్ విల్ బీ యువర్ కరెక్ట్ ఆన్సర్. 22nd, what is the passive voice form of the sentence? She writes a letter. A letter is written by her. A letter was written by her. A letter will be written by her. A letter is writing by her. Correct answer is option 1. A letter is written by her. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి మనం చేంజ్ చేసేప్పుడు ఇది సింపుల్ ప్రెజెంట్లో ఉంది కదా, రైట్స్ అని చెప్పి. సో మనము ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో అది ఫస్ట్ తీసుకోవాలి. అ లెటర్ అని చెప్పి రాసి సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి బీ యొక్క ఫామ్ ఇస్ ప్రెజెంట్ టెన్స్లో తీసుకుని దిస్ షుడ్ బి ఫాలోడ్ బై పాస్ట్ పార్టిసిపుల్. ఓకే, పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుంది, రైట్కి రిటన్ అని చెప్పి వస్తుంది. అ లెటర్ ఈజ్ రిటన్ బై హర్. వాజ్ తీసుకోకూడదు ఎందుకంటే ఇది ప్రజెంట్ టెన్స్లో ఉంది కదా, వాజ్ ఇస్ పాస్ట్ టెన్స్, విల్ అనేది మనకి ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది, రైటింగ్ అనేది కంటిన్యూస్లో ఉంది కానీ ఇక్కడ మనకి సింపుల్ ప్రెజెంట్ ఉంది. అందుకని చెప్పి లెటర్ బి యొక్క ఫామ్ ప్రజెంట్ టెన్స్లో ఇస్ తీసుకుని పాస్ట్ పార్టిసిపుల్ తీసుకోవాలి. 23rd క్వశ్చన్, వాట్ టైప్ ఆఫ్ adverb is yesterday in the sentence? I visited my friend yesterday. Adverb of time, adverb of place, adverb of manner, adverb of degree. Correct answer is first, adverb of time. ఎందుకు adverb of time? ఎందుకంటే visit is the word, verb ఎప్పుడు విజిట్ చేసావు అన్న టైం చెప్తున్నది yesterday. ఎప్పుడు విజిట్ చేసావు, నిన్న విజిట్ చేసాం. ఓకే, సో adverb of time అనేది it provides information about when an action occurs. Question number 24, which sentence uses correct punctuation for direct speech? Where did you go? He asked. 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 ఈ నాలుగిట్లో ఏది కరెక్ట్? ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. వేర్ డిడ్ యూ గో హీ ఆస్డ్ అని అన్ని చోట్ల ఇచ్చారు కానీ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్. సో మనం కోడ్స్ రాస్తున్నప్పుడు క్వశ్చన్ మార్క్ దాని లోపల ఉండాలి. 25th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ సెంటెన్స్. హీ ఈస్ టాలర్ దాన్ మీ, హీ ఈస్ టాలర్ దాన్ ఐ, హీ ఈస్ టాల్ దాన్ ఐ, హీ ఈస్ టాలర్ దాన్ మీ. Correct answer is option 2. He is taller than I
అంటే ఇందులో మనకి కనిపించకుండా ఇంకొక వర్డ్ ఉంది. హీ ఈజ్ టాలర్ దాన్ ఐ యామ్ అని చెప్పి అర్థం. 26th question, which word is a synonym for diligent? Lazy, careful, careless, distracted. కరెక్ట్ ఆన్సర్ కేర్ఫుల్. డిలిజెంట్ అంటే ఎవరైతే హార్డ్ వర్కింగ్గాను ఉండి చిన్న చిన్న డీటెయిల్స్ని కూడా చాలా అటెన్షన్ పే చేసి ఉండేవాళ్ళని డిలిజెంట్ అని చెప్పి అంటాం. సినానిమ్ అంటే ఏంటి? సేమ్ మీనింగ్ ఉన్న వర్డ్స్ని మనం సినానిమ్స్ అని చెప్పి అంటాం. 27, వాట్ ఈస్ ద జెరెండ్ ఇన్ ద సెంటెన్స్ స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ? స్విమ్మింగ్ ఫేవరెట్ హాబీ ఇస్. కరెక్ట్ ఆన్సర్ ఇస్ స్విమ్మింగ్. జెరెండ్ అంటే ఏంటి? జెరెండ్ అంటే ఇట్స్ యాక్చువల్లీ వర్బ్ లాగానే అనిపిస్తుంది, కానీ దీన్ని మనము నౌన్ లాగా కూడా వాడచ్చు. ఓకే, సో ఇక్కడ మనము స్విమ్మింగ్ అనేది ఇక్కడ స్విమ్ చేస్తున్నట్టు యాక్షన్ గురించి మనం ఇక్కడ మాట్లాడట్లా. ఇక్కడ వర్బ్ ఏంటి? ఇక్కడ ఇస్ ద వర్బ్. స్విమ్మింగ్ అనే దాన్ని మనము ఐఎన్జీ అయితే యాడ్ చేసాం యాక్షన్ లాగా, కానీ దీన్ని మనము ఒక నౌన్ లాగా ఒక సబ్జెక్ట్ లాగా వాడుతున్నాం. స్విమ్మింగ్ ఈజ్ మై ఫేవరెట్ హాబీ. సబ్జెక్ట్ ఈజ్ స్విమ్మింగ్, దాట్ ఈజ్ వర్కింగ్ లైక్ అ నౌన్. అలాంటి వర్బ్స్ని మనము జెరెండ్ అని చెప్పి అంటాం. క్వశ్చన్ నెంబర్ 28, విచ్ సెంటెన్స్ ఈజ్ ఇన్ ద పాస్ట్ కంటిన్యూస్ టెన్స్? దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీ ఈవినింగ్. దే విల్ ప్లే ఫుట్బాల్ టుమారో. దే ప్లేడ్ ఫుట్బాల్ లాస్ట్ వీకెండ్. కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ వన్. మనము పాస్ట్ కంటిన్యూస్ అంటున్నాం కదా. సో ఇక్కడ మనము విల్ అనేసరికి ఇది ఫ్యూచర్ టెన్స్ అయిపోయింది కదా. సో ప్లే అనేదేమో దే ప్లే ఫుట్బాల్ ఎవ్రీ ఈవినింగ్ అనేదేమో ఇట్స్ హ్యాబిచువల్ లాగా ఉంది, సింపుల్ ప్రెజెంట్. దే వర్ అనేది పాస్ట్ టెన్స్, ఐఎన్జీ ఉంది కదా, కంటిన్యూస్. సో పాస్ట్ కంటిన్యూస్ అన్నప్పుడు ఆప్షన్ 1, దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్ వెన్ ఇట్ స్టార్టెడ్ టు రెయిన్. Question number 29, identify the prepositional phrase in the sentence she sat on the chair. She sat on the chair, chair sat on. సో ఇక్కడ మనము ప్రపోజిషనల్ ఫ్రేజ్ అన్నప్పుడు ఫస్ట్ అసలు ప్రపోజిషన్ ఉండాలి. ఓకే, దాంట్లో సో ఆన్ ద చైర్ అనేది మనకి ప్రపోజిషనల్ ఫ్రేజ్. ఫ్రేజ్ అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ మేక్ సెన్స్ బట్ నాట్ కంప్లీట్ సెన్స్. సో ఆన్ ద చైర్ అనేది ప్రపోజిషనల్ ఫ్రేజ్. ఎందుకంటున్నాం? ఒకటి ఫస్ట్ మనకి ప్రపోజిషన్ ఉంది, ఎక్కడ కూర్చుందని చెప్తున్నాం? చైర్ మీద కూర్చుంది అని చెప్తున్నాం కాబట్టి ఆన్ ద చైర్ ఈజ్ యువర్ ప్రపోజిషనల్ ఫ్రేజ్. 30th question, this is the last question. Which of the following is a coordinating conjunction? Although, because, and, while. Correct answer is and. ఓకే, కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అనేవి ఎలాంటి క్లాజెస్ని కనెక్ట్ చేస్తాయి? రెండు ఇండిపెండెంట్ క్లాజెస్ ఉంటే మధ్యలో మనము యాడ్ చేసి ఏదైతే కనెక్ట్ చేస్తామో వాటిని మనము కోఆర్డినేటింగ్